మొదటి వచనం నుంచి చదువుకుందాం. మరియు ఆయన మోషేతో ఇట్లా నేను, నీవును అహరోనును నాదాబును అబీహును ఇశ్రాయేలు పెద్దలలో 70 మంది యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి దూరమును సాగిలపడండి. యెహోవా యొద్దకు వచ్చి దూరమున సాగిలపడుడి. బైబిల్ గ్రంథంలో మనకు అబ్రహాము దేవునికి సాగిలపడినట్లుగా కనబడుతుంది. ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాము దేవునికి సాగిలపడ్డాడు. సాగిలపడుట ఆరాధనను సూచిస్తుంది. దేవుని యొద్దకు వచ్చేవారు ఆయనను ఆరాధించాలి, ఆయన ప్రజలు ఆయనను ఆరాధించాలి. అది దేవునికి ఇష్టం. అందుకు వారిని పిలిచాడు. ఎందుకనగా వారికి విశ్వాసాన్ని కలిగిస్తున్నాడు. దైవ ప్రణాళికను గుర్చినటువంటి అవగాహన నిమిత్తము వారికి విశ్వాసం అవసరం. దేవుడు వారి కొరకు ఏం జరిగిస్తున్నాడో అది వారు నమ్మునట్లు వారికి తన ప్రత్యక్షతనిస్తున్నాడు దేవుడు. మోషేకి చెప్పాడు, నువ్వు మాత్రమే సమీపించాలి, మిగతా వారు ఎవరు సమీపించకూడదు, ప్రజలు ఎవ్వరూ కూడా ఎక్కి రాకూడదు. మోషే వచ్చి యెహోవా చెప్పిన మాటలను విధులని ప్రజలతో వివరించి చెప్పాడు. ప్రజలందరూ కూడా యెహోవా చెప్పిన మాట ప్రకారం చేస్తామని ఏక శబ్దంతో ఉత్తరం ఇచ్చారు. ఇది చాలా ప్రధానమైనటువంటిది. ఏక శబ్దముతో ఉత్తరం ఇచ్చిరి. ప్రజలు దేవుడు చెప్పినట్లు చేస్తామని ఒప్పుకుంటున్నారు. ఇది మంచి పరిమాణం, ఇది మంచి పరిస్థితి. దేవుడు మాట్లాడుతున్నప్పుడు దేవుని మాట వినటానికి, దాన్ని చొప్పున ప్రవర్తించడానికి తీర్మానం ప్రతి ఒక్కరికి అవసరం. దేవుని మాటకు లోబడుట వలన మనకు గొప్ప భద్రతతో పాటు మహోన్నతమైన దీవెన కూడా లభిస్తుంది. అది ఇశ్రాయేలీయులు వారి యొక్క జీవితాల్లో తెలుసుకోగలిగారు. 4వ వచనం, మరియు మోషే యెహోవా మాటలన్నిటినీ వ్రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువన బలిపీఠాన్ని 12 గోత్రాల చొప్పున 12 స్తంభాలు కట్టి ఇశ్రాయేలీయుల యవనస్తులు పంపించగా వారు దహన బలులు అర్పించి యెహోవాకు సమాధాన బలుగా కోడెలను వధించారు. అప్పుడు మోషే వాటి రక్తంలో సగం తీసుకుని పళ్ళెంలో పోసి మిగతా రక్తం సగాన్ని బలిపీఠం మీద పోసి అతడు నిబంధన గ్రంథాన్ని తీసుకుని ప్రజలకు వినిపించగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయించు విధేయులమై ఉంటామని ఒప్పుకున్నారు. దేవుడు చెప్పిన మాటలన్నీ గ్రంథస్థం చేస్తున్నాడు, నిబంధనను గురించి మాట్లాడుతున్నాడు, ప్రజలు దానికి ఒప్పుకుంటున్నారు. అప్పుడు మోషే రక్తాన్ని తీసుకొని ప్రజల మీద ప్రోక్షించాడు. అదే పాత నిబంధన. పాత నిబంధన మోషే ప్రతిష్ఠించటం ద్వారా సంభవించింది. క్రొత్త నిబంధన దేవుడు స్వయంగా క్రీస్తు యొక్క రక్తాన్ని ప్రోక్షించటం ద్వారా జరిగింది. కాబట్టి ఈ సంగతులు విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తం ఇదే అని చెప్పి తరువాత మోషే అహరోను నదాబు అబీహు పెద్దలను 70 మందిని తీసుకొని కొండ మీదకి ఎక్కిపోయి ఇశ్రాయేలీయుల దేవుని చూచారు. దూరం నుండి సాగిలపడి వారు ప్రభువును చూచారు. వారు దేవుని చూచిరి అన్నప్పుడు ఇది ప్రీ ఇన్కార్నేటెడ్ జీసస్ క్రైస్ట్, ద అపియరెన్స్ ఆఫ్ ద ఏంజల్ ఇన్ ఓల్డ్ టెస్టిమెంట్. పాత నిబంధనలో ప్రత్యక్షమైనటువంటి యేసుక్రీస్తు, అదృశ్యుడైన దేవుని బయల్పరిచినటువంటి పాత నిబంధనలోని దైవము యేసుక్రీస్తు. ఆయన్ను చూచారు. అబ్రహామును గురించి కూడా యోహాను సువార్తలో అదే చెప్పాడు ప్రభు. మీ తండ్రి యొక్క అబ్రహాము నన్ను చూడవలనని మిక్కిలి ఆశించాడు, చూచి ఆనందించాడు అని చెప్పాడు. ఇక్కడ మోషేను అహరోను అతని కుమారులు మరియు ఆ 70 మంది పెద్దలు దేవుణ్ణి చూచారన్నప్పుడు యేసుక్రీస్తును చూచారని అర్థం. ఆయన పాదాల కింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిది, ఆకాశమండలపు తేజం వంటిది ఉంది. ఆయన ఇశ్రాయేలీయుల ప్రధానులకు ఏ హాని చేయలేదు, వారి దేవుని చూచి అన్నపానాలు పుచ్చుకున్నారు.
కనుక యేసుక్రీస్తు ప్రభువుతో ఫెలోషిప్ అనేది దేవుడు ఏర్పాటు చేశాడు అనేది ఇక్కడ అర్థం కనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా దేవుని యొక్క సహవాసానికి మనం పిలువబడుతున్నాం. క్రొత్త నిబంధనలో క్రీస్తు ద్వారా దేవునితో సహవాసాన్ని మనం కలిగి ఉంటామని చెబుతున్నాం. అది దేవునితో సహవాసం చేసిన అనుభవాన్ని వారికి దేవుని ద్వారా అక్కడ అనుగ్రహించాడు ప్రభువు. అందుకే వారిని ఏ హాని చేయలేదు. ఇక 12వ వచనం నుండి 18వ వచనం వరకు మనం చూస్తే ప్రభువు యెహోవా మోషేతో ఇలా అన్నారు, నీవు కొండ ఎక్కి నా దగ్గరికి వచ్చి అక్కడ ఉండు. నీవు వారికి బోధించేటట్లు నేను వ్రాసిన ఆజ్ఞలు, ధర్మశాస్త్రం, రాతి పలకలు నీకు ఇస్తాను అని చెప్పాడు. మోషే అతని పరిచారకుడైన యెహోషువ లేచి మోషే కొండ మీదకి వెళ్ళాడు. కొండ దిగువన యెహోషువ నిలిచాడు. అతడు పెద్దలను చూచి, మేము మీ యొద్దకు వచ్చేవరకు ఇక్కడే ఉండండి. ఇదిగో అహరోను హూరు మీతో ఉన్నారు. ఎవరికైనా వ్యాజ్యం ఉంటే వారి యొద్దకు వెళ్ళొచ్చు అని చెప్పాడు. మోషే కొండ మీద ఎక్కినప్పుడు ఆ మేఘం కొండ మీదకి వచ్చి కప్పేసింది. అంటే ఇజ్రాయేలీయులు బహిరంగంగా దేవుని ప్రత్యక్షతలు చూచారు. దేవుడు దిగి వచ్చాడని వారికి అర్థమయ్యేటట్లుగా అనేక పర్యాయాలు. ఎంత ధన్యజీవులు, కానీ వారు దాన్ని విశ్వసించలేకపోయారు, నమ్మలేకపోయారు, లోబడలేకపోయారు, చూచి నమ్మలేకపోయారు. అది వారి దౌర్భాగ్యం. ఆ మేఘంలో నుండి ప్రభువు 7వ దినాన మోషేని పిలిచాడు. ఆ మహిమ సినాయి కొండ మీద నిలిచింది. 6 దినాలు ఆ మేఘం అలాగే ఉంది. 7వ దినాన మేఘంలో నుండి ప్రభు స్వరం మోషేతో మాట్లాడటం వాళ్ళు గుర్తించారు. అప్పుడు మోషే మేఘంలో ప్రవేశించి కొండ ఎక్కాడు. మోషే ఆ కొండ మీద 40 పగళ్ళు 40 రాత్రులు ఉన్నాడు. ఇది మొట్టమొదటిసారి మోషే రాతి పలకలు తీసుకుని రావటానికి వెళ్ళినప్పుడు 40 దివారాత్రములు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వివరణ కనిపిస్తుంది. కనుక 24వ అధ్యాయంలో మోషే ఆజ్ఞలు తేటానికి సీనాయి పర్వతం మీదకు దేవుని మాట చొప్పున వెళ్ళగా దేవుడు అక్కడ అతనితో 40 దినములు నివాసం చేసి అతనికి 2 రాతి పలకల మీద ఆజ్ఞలను వ్రాయించి ఇచ్చి పంపించాడు. మనకు 25వ వచనం నుండి సినాయి పర్వతం మీద దేవుడు మోషేతో ఏం మాట్లాడుతున్నాడు అనేది రాశాడు. 40వ అధ్యాయం వరకు కూడా ప్రత్యక్ష గుడారము యొక్క నమూనా, అంటే పరలోకం ఎలా ఉంటుంది, పరలోకంలో ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏమిటి, అది భూమి మీద భౌతికంగా ఒక అమరికగా గుడారంగా చెప్పబడింది. పరలోకములో దేవుడు, దేవుని యొక్క సింహాసనము, దేవుని యొక్క కుమారుడు, ఆయన యొక్క బలియాగం చేత ఆయన సన్నిధికి వచ్చేటువంటి విశ్వాసులు, పరిశుద్ధాత్మని యొక్క రక్షణ కార్యము, విశ్వాసులు క్రీస్తు ద్వారా దేవునికి అనుసంధానం చేయబడిన వారే ఆయన సన్నిధికి రావటం, ఆయన ఆరాధించటం, ఇట్లాంటి ప్రక్రియ అంతటికి సంపూర్ణ అర్థం వచ్చేటట్లుగా ప్రత్యక్ష గుడారాన్ని నిర్మాణం చేయమన్నాడు. దేవుడు తన ప్రజల మధ్యకు వచ్చి నివసించటానికి, అనగా పరలోకంలో ఏదైతే నమూనా ఉన్నదో దాన్ని భూమి మీద వారి మధ్యన స్థాపించడానికి ఇష్టపడ్డాడు. అందులోనే దేవుని యొక్క రక్షణ ప్రణాళిక కంప్లీట్ అయ్యేటట్టుగా దేవుడు సహాయం చేశాడు. ఇక 25వ అధ్యాయము తదుపరి ప్రసంగంలో ధ్యానిద్దాం.